మిత్రులారా, భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను మనము ఈరోజు చూస్తున్నాం. అక్కడ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాకపోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మల్లకల్లోలు పడుతున్నటువంటి టీవీకే పార్టీ సినీ హీరో విజయ్ దళపతి ఏ విధంగా అయితే సేమ్ కావడానికి శత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫీవర్ దాటలేక ఆయన యొక్క అసంతృప్తిని ఎక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితి. కనుక తమిళనాడు రాష్ట్రంలో ఏ అయితే చిన్న పార్టీలు సింగిల్ డిజిట్తో గెలిచినటువంటి పార్టీలే ఈరోజు అధికారాన్ని నిలబెట్టడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కనుక భారతదేశ రాజకీయాలను ఏవైతే చిన్న పార్టీలు 1-2 స్థానాలే కదా వచ్చినాయని చిన్నగా అంచనా వేసినటువంటి పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో క్రమక్రమంగా ప్రాబల్యం తగ్గి అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తున్నది. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు ఒక బలమైన శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్ట్యా కనుక చిన్న పార్టీలకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో తమిళనాడు రాష్ట్రం ఈరోజు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. టీవీకే ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటక చిన్న పార్టీలను ఆశ్రయించడానికి, వారితో చర్చలు సంధి కుదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో కూడా ఏవైతే చిన్న పార్టీలని తక్కువగా అంచనా వేస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక బలమైన శక్తిగా ఏర్పడి బాబాసాహెబ్ ఆలోచన విధానం